హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ చేసుకుందాము. మనందరం రెగ్యులర్గా టమాటా కర్రీని ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము. దాన్ని మరింత టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇందులో చివరిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతాము. దానివలన కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఈ కూర ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్లోకి, వైట్ రైస్లోకి అన్నిటిలోకి తీసుకోవచ్చు. ఈ కూర తయారు చేయడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా కూరకు వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే తొందరగా మగ్గుతాయి. టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కూరను కలపకూడదండి. అలాగే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకు టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా వేసుకున్నాను. మీ పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండు కారం కూడా వేసుకుంటాము, చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కూరనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి బాగా కూరలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాల్లో నుంచి ఆయిల్ బయటికి వస్తుంది, అప్పటి వరకు మగ్గించుకోవాలి. కూరను బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే టమాటాలు బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు చివరగా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలండి. అదే మెంతిపొడి. మెంతిపొడి చాలా తక్కువగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదైపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మెంతిపొడి వలన టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత కూరను మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.